నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సాంబశివ యూట్యూబ్ ఛానల్. మనం పూజలో కొబ్బరికాయ కొట్టినప్పుడు కొబ్బరికాయ కుళ్ళిపోతే దేనికి సంకేతం? అదే కొబ్బరికాయలో పువ్వు వస్తే దేనికి సంకేతం? ఇదే ఈరోజు మన టాపిక్. హిందూ సాంప్రదాయంలో పండుగల సమయంలో, పూజ సమయంలో కొబ్బరికాయని ఖచ్చితంగా కొడతాం. అలాగే గుడికి వెళ్తే, పెళ్లి సమయంలో, యజ్ఞాలు హోమాల సమయంలో కొబ్బరికాయలు ఎక్కువగా కొడతారు. ఇంత ప్రాధాన్యత ఉన్న కొబ్బరికాయల గురించి మరికొన్ని వార్తలు ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందువుల సంస్కృతి మరియు సంప్రదాయాలలో కొబ్బరికాయకు ఇంత ప్రాముఖ్యత ఎందుకు ఉంది? అసలు వివిధ పూజలలో దేవత ప్రతిమలకు కొబ్బరికాయలు ఎందుకు సమర్పిస్తారు? దీనికి మన పెద్దలు చెప్పే సమాధానం ఒకసారి చూసినట్లయితే, హిందూ సాంప్రదాయంలో దేవతామూర్తులకు కొబ్బరికాయలు సమర్పించడం అంటే మన ఆత్మలను ఆ భగవంతుడికి సమర్పించుకోవడం అని చెప్తారు. అనగా మనకు మనం దేవుడికి అంకితం చేసుకోవడం అని అర్థం. మన ఇతిహాసాలైన రామాయణం, మహాభారతంలో కూడా కొబ్బరికాయ గురించి ప్రస్తావించారు. మహాభారతంలో కేరళ రాష్ట్రం కొబ్బరికాయలకు ప్రసిద్ధి. అలాగే ఆంధ్రప్రదేశ్లో కోనసీమ కూడా కొబ్బరికాయ తోటలకు ఎంతో ప్రసిద్ధి. హిందూ సాంప్రదాయంలో కొబ్బరికాయను మనిషి తలకు ప్రతీకగా భావిస్తారు. కొబ్బరికాయ పైన ఉండే పీచు మనిషి జుట్టుగాను, గుండ్రటి ఆకారం మనిషి ముఖంగాను, కొబ్బరికాయ లోపల ఉండే నీళ్లు పరిశుద్ధమైన మన మనసును సూచిస్తాయి. మరి ఇంతటి ప్రాముఖ్యత కలిగిన కొబ్బరికాయలో పువ్వు వస్తే దేనికి సంకేతం? కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొట్టిన కొబ్బరికాయలో పువ్వు వస్తే అది సంతాన యోగాన్ని సూచిస్తుందని అంటారు. అలాగే కొత్తగా పెళ్ళైన వారే కాకుండా కుటుంబంలో ఎవరైనా కొబ్బరికాయ కొట్టినప్పుడు పువ్వు వస్తే ఆ కుటుంబంలోని కూతురు కానీ కోడలు కానీ సంతాన యోగాన్ని పొందుతారనడానికి సూచనలుగా భావిస్తుంటారు. అలాగే ఒక్కోసారి కొబ్బరికాయ అడ్డంగా కాకుండా నానా వంకర్లుగా పలుకుతుంది. ఇలా పగలడానికి కొబ్బరికాయ కొట్టడం రాకపోవడం కూడా ఒక కారణమైతే, మానసిక పరమైన ఆందోళనతో కొట్టడం మరొక కారణంగా కనిపిస్తుంది. కొబ్బరికాయ కొట్టే విధానం తెలిసుండాలి. అది అప్పుడే అడ్డంగా, చూడ్డానికి అందంగా రెండు చెక్కలుగా పగులుతుంది. కొబ్బరికాయ సమానంగా పగలటం వల్ల మన మనసులోని ధర్మబద్ధమైన కోరిక త్వరగా నెరవేరుతుందని కూడా చెప్తుంటారు పెద్దలు. ఇలా కొబ్బరికాయ పగిలిన తీరు కారణంగా ఫలితాల్ని ముందుగానే చెప్తుంటారు మన పెద్దలు. అందువల్లనే కొబ్బరికాయ కొట్టేటప్పుడు మనసంతా దైవాన్ని నింపుకొని పరిపూర్ణమైన విశ్వాసంతో కొట్టాలని పెద్దలు చెప్తున్నారు. మరి ఒకవేళ కొబ్బరికాయ కుళ్ళిపోతే అపచారమా లేదా అనర్థమా? కొబ్బరికాయ కొట్టినప్పుడు అది బాగా తెల్లగా ఉన్నా, తీర్థం తీయగా ఉన్నా చాలా సంతోషపడతాం. కానీ కొబ్బరికాయ చెడిపోతే మాత్రం కంగారు పడుతుంటాం. ఏమవుతుందో ఏమో అని ఆందోళన చెందుతుంటాం. భవిష్యత్తులో ఏదో సమస్యలో ఇరుక్కుపోతామేమో అనే మూఢనమ్మకాల్లో చాలా మంది ఉన్నారు. కానీ అదంతా నిజం కాదు. మీరు అనుకున్నంత అపచారం ఏమీ అందులో లేదు. అసలు భయపడాల్సిన పనే లేదు. దేవాలయంలో పూజా సమయంలో కొబ్బరికాయ కుళ్ళిపోతే ఎలాంటి దోషం ఉండదు, అపచారం అంతకంటే ఉండదు. కొబ్బరికాయ కుళ్ళిపోతే నీటితో శుభ్రం చేసి మళ్ళీ దేవుణ్ణి అలంకరణ చేసి పూజ చేయాలి. ఈ ప్రక్రియ దోషం చెడిపోయిన కొబ్బరికాయది కాదని, నిర్మలమైన మనసుతో పూజ చేస్తున్న భక్తుడిది కాదని సూచిస్తుంది. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయ కుళ్ళిపోతే కాళ్ళు, చేతులు, ముఖం శుభ్రం చేసుకొని పూజా మందిరాన్ని మళ్ళీ శుభ్రం చేసి పూజ ప్రారంభించాలి. వాహనాలకు కొట్టే కొబ్బరికాయ కుళ్ళిపోతే, వాహనాలకు కొట్టిన కొబ్బరికాయ చెడిపోతే దిష్టి పోయినట్టు అని అర్థం. కాబట్టి మళ్ళీ వాహనాన్ని శుభ్రం చేసి కొబ్బరికాయ కొడితే మంచిది. భగవద్గీతలో చెప్పినట్టుగా బా అంటే భక్తితో అర్పించిన పండు కానీ, పువ్వు కానీ, ఆకు కానీ ఆ భగవంతుడు స్వీకరిస్తాడు. ఇక్కడ భక్తి ముఖ్యం కానీ తెచ్చిన వస్తువు కాదు. భక్తితో తెచ్చిన పండైనా, ఆకైనా, పువ్వైనా, నీరైనా సరే నేను ప్రేమతో స్వీకరిస్తాను అని భగవద్గీతలో చెప్పినట్టుగా కొబ్బరికాయ చెడిపోయినా సరే ఆ స్వామి ప్రేమతో స్వీకరిస్తాడు. ఇది ఈరోజు వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ నమస్తే.